అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారికే జన్మధన్యము. బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణి నీ పాదము, రమావాణి సేవించిన రమ్యమైన పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారికే జన్మధన్యము. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులసి టాక్స్కి స్వాగతం. ఈరోజు నవరాత్రుల్లో రెండో రోజు మనకి వచ్చేసిందండి. వారాహి నవరాత్రుల్లో రెండో రోజు, ఈరోజు శుక్రవారం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వారం అండి. ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నానంటే, అమ్మవారికి బాగా ఇష్టమైన బెల్లం దీపం పెట్టుకున్నానండి. బెల్లం దిమ్మకి ఒక ప్రమిదలా తయారు చేసి, పైన చిన్న ఒక ప్రమిదలాగా తయారు చేసి ఆవునేతితో దీపం వేసి వెలిగించుకున్నానండి. ఈ పరిహారం మనకి ఈ నవరాత్రుల్లో, అమ్మకి ఇష్టమైన నవరాత్రుల్లో ఏ రోజు చేసినా మంచిదేనండి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా కొంచెం మనకి ఎక్కువ ఫలితాలను ఇస్తుందని నేను శుక్రవారమే చేసేసుకున్నానండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు. పంచమి రోజు పెట్టుకోవచ్చు, అష్టమి రోజు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఈ నవరాత్రుల్లో చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. అయితే ఈరోజు పూజలోకి వెళ్దామండి. ముందుగా గణపతిని పూజించుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ, ఆచమనము, సంకల్పము, అంగపూజ, వారాహి స్తుతి, వారాహి కవచం ఇవన్నీ చదువుకున్నానండి. లలితా సహస్రం కూడా చదువుకున్నాను ఈరోజు. ఇంకా ఈరోజు నైవేద్యాలకు వస్తే పులిహార, పానకం, వడపప్పు, శనగలు నైవేద్యంగా పెట్టుకున్నానండి. ధూపం బాగా వేశాను ఈరోజు. పంచహారతి కూడా ఇచ్చానండి. అన్నట్టు అమ్మకి ఈరోజు పసుపు కొమ్ముల మాల వేశానండి. సౌభాగ్యానికి ప్రతీక కదా పసుపు కొమ్ములు అంటే. ఈరోజు అందుకని అమ్మవారికి పసుపు కొమ్ముల మాల వేసుకున్నాను. మీరు కూడా వీలైతే ఏదో ఒక రోజు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పసుపు కొమ్ముల మాల, బెల్లం దీపం పెట్టుకోండి. ఇంకా మనకి కావాల్సింది ఏముంటుందండి? సౌభాగ్యం, ఆర్థికంగా బాగుండడమే కదా. ఆ రెండిటికి చిహ్నాలు మనకి పసుపు కొమ్ముల మాల, బెల్లం దీపం అండి. ఈ బెల్లం దీపం ఈ నవరాత్రుల్లో ఒక్కరోజైనా పెట్టుకోండి. పెద్ద దిమ్మ ఉండాలని, ఎక్కువ బెల్లం ఉండాలని మనకేమీ పట్టింపు లేదు. చిన్నదున్నా చాలు. చిన్న మామూలుగా ఒక రౌండ్ ముక్కనైనా తీసుకొని దాన్ని మీరు అలా ఒక ప్రమిదలాగా షేప్ చేసుకొని అందులో కొద్దిగా ఆవు నెయ్యి ఎక్కువ వేయకపోయినా పర్వాలేదు, ఆవు నేతిలో ముంచి దీపం అందు మీద వెలిగించండి, సరిపోద్ది. ఈ నార్మల్గా ఈ 9 days తర్వాత, నవరాత్రుల తర్వాత అయినా మీరు చేసుకోవచ్చు. ప్రతి శుక్రవారం, లేదంటే మీకు వీలు దొరికిన శుక్రవారం చేసుకోండి. మనకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ప్రతి శుక్రవారం చేసుకుంటే ఫలితాలు మీకే తెలుస్తాయండి. ఈ 9 రోజులలోని అమ్మవారికి బాగా ఇష్టమైన రోజులు కాబట్టి మనకి మామూలు రోజుల్లో 100% ఫలితం వస్తే ఈ నవరాత్రుల్లో 1000% ఫలితం వస్తుందండి. అమ్మవారికి ఇష్టమైన పనులు కానీ, ఇష్టమైన నైవేద్యాలు కానీ, ఇష్టమైన పూజ కానీ, ఇష్టమైన పువ్వు కానీ, ఇష్టమైన దీపం కానీ నైవేద్యం కింద పెడితే మనకి అమ్మవారికి ఇంకా మనకి 1000% ఫలితం వస్తుంది. ఈ నవరాత్రులు అంటే అంత ప్రత్యేకమైన రోజులు. అందుకోసమే కంపల్సరిగా ఏదో ఒక్కరోజైనా ఏదైనా స్పెషల్ పూజ అంటే ఇలాగా అమ్మవారికి ఇష్టమైనది ఏదో ఒకటి తెచ్చుకొని ఆ రోజు మనం చేసుకుంటే ఎంతో ఫలితం వస్తుంది. అయితే అలా దీపం పెట్టుకున్న బెల్లం ముక్కని ఏం చేస్తారంటే, మీకు అందుబాటులో గోమాత కానీ ఉంటే మీకు అందుబాటులో ఆ తల్లికి తినిపించండి ఆ బెల్లాన్ని. ఇంకా మంచిది. 33 కోట్ల మంది దేవతలు గోవు రూపంలో ఉంటారు. మీకు ఆ బెల్లం ముక్క తినిపించారంటే మనకి ఏ బాధలున్నా కానీ, ఏ దోషాలున్నా కానీ, ఏదున్నా కానీ మనకి పరిహారం అయిపోతాయండి. వీలైనంత మట్టుకి గోమాతకు తినిపించడానికే చూడండి.
ఒక చిన్న ముక్క ఇంట్లో అందరూ నైవేద్యం కింద వేసుకోండి. మిగిలింది మాత్రం గోమాతకి తినిపించడానికి చూడండి. లేదు గోవు అందుబాటులో లేదు అనుకుంటే ఏదైనా తీపి ప్రసాదం చేసుకొని అది మీరు వాడేసుకోండి. కానీ గోమాతకి పెట్టడం అనేది చాలా మంచిది. వీలైనంత మట్టుకు పెట్టడానికి చూడండి. అంతా శుభం జరుగుతుంది. లేదంటే 9 రోజుల్లోని మీరు ఏదైనా గుడికి వెళ్ళినా గుడి దగ్గర కూడా మీరు పెట్టొచ్చండి బెల్లం దీపం. ఆ గుడి దగ్గర పెట్టారంటే అక్కడ వదిలేసి వచ్చేయాలండి. ఓకే అండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పూజలు, నచ్చిన నైవేద్యాలు అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ వీడియోస్లో. మీకు నా పూజ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.